నాన్ వెజ్ మటన్ తింటూ ఉంటే ఒక్కసారి మీరు ఏం తింటున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే బెంగళూరులో 14,000 కిలోల కుక్క మాంసం బయటపడింది ఒక హోటల్లో. రాజస్థాన్ నుంచి బెంగళూరుకు కుక్క మాంసాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 90 బాక్సుల్లో 14,500 కిలోల కుక్క మాంసం వచ్చింది అని పోలీసులు సమాచారం రావడంతో ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారే, ఈ బ్యాగుల్లో ఉన్నదే కుక్క మాంసం. హోటల్ కి సప్లై చేస్తున్న కుక్క మాంసం. ఇది మటన్ పేరుతో హోటల్స్ కి సప్లై చేస్తున్నారు. మటన్ ప్రియులు భయభ్రాంతులకు గురయ్యే కుక్క మాంసం. బహుశా హోటల్లో తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక రకమైన భయాన్ని వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఈ మాంసం ఎక్కడెక్కడ ఏ హోటల్కు వెళ్ళిందో పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అంతేకాదు మన పక్క ఫ్రీ బస్ సర్వీస్ అనేది పబ్లిక్ ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా స్త్రీలు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది అంటే మనకే అని చెప్పి వాడేసుకుంటే అదంతా కూడా రేపొద్దుట మన మీద బర్డెన్ పడుతుంది. టికెట్ కొంటున్న జెంట్స్ ఎవరో కాదండి, మన ఫ్యామిలీ మెంబర్సే, మన తమ్ముడు, మన అన్నయ్య, మన నాన్న, మన వాళ్ళే. సో వాళ్ళందరూ టికెట్ కొని నుంచోవాల్సి వస్తుంది. ఇది ఆలోచించాలి. అలాగే పర్ డే 7 crores ఆఫ్ లాస్ వస్తుంది అంటే రేపొద్దుట ఆఫ్టర్ 5 years లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పుడే క్రోర్స్ ఆఫ్ అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు ఇంకా ఎక్కువ అప్పుల్లోకి వెళ్ళిపోతారు. అలాగే కొత్త బస్సెస్ కొనడం కానీ, ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ కి కొత్త ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ మైనస్ అవుతాయి. అలాగే వాళ్ళ శాలరీస్ కూడా డిక్రీస్ అవ్వడానికి అవకాశం ఉంది, జాబ్స్ పోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఏది ఫ్రీగా రాదండి, ఫ్రీగా వచ్చేది మనది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. మన ఎనర్జీ పెంచుకొని, మన శాలరీస్ పెంచుకొని, మన ఇన్కమ్ పెంచుకునేలాగా ఉండాలి. కానీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే వద్దు అని చెప్పాలని నా ఉద్దేశం.